రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత నాయకులు చికెన్ షాపులు, మటన్ దుకాణాల్లో పనిచేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తిరుపతిలో తెలుగు యువత నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చికెన్, మటన్ షాపుల్లో చికెన్, మటన్ కొడుతూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రతిరోజు నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీఈడీలు, ఎంఈడీలు చేసిన యువత విద్యార్థులంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫిష్ కొట్టుల్లో, మటన్ కొట్టుల్లో, చికెన్ కొట్టుల్లో, వైన్ షాపుల్లో ఉద్యోగాలు చేసుకోండి, మిమ్మల్ని ఆ స్థాయికి డెవలప్ చేశాను, యువజన దినోత్సవం సందర్భంగా తెలుగు యువత పక్షాన మమ్మల్ని ఈ స్థాయికి డెవలప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఉక్కు కండరాలు లాంటి 100 మంది యువకులుండి ఈ దేశాన్ని రూపురేఖలను మార్చేస్తా, ప్రపంచంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పిన వివేకానంద లాంటి గారు పుట్టిన ఈ దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టి మమ్మల్ని అందరినీ డ్రగ్స్కు, గంజాయికి బానిసలు చేశారు. నన్ను ఉద్యోగాలు అడగద్దండి, నన్ను ప్రశ్నించద్దండి, మీరు మత్తులో ఉండండి, బానిసలుగా మారిపోండి, ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయినా పర్లా